Hello all, ladies and gentlemen and dear competitive aspirants. Welcome to Spark Educan. Guys, you can see display one more interesting topic, current topic I am going to share. ఇది మనకి నార్మల్గా తెలుసుకోవడానికి అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి యూజ్ అవుతుందండి. సో వాట్ ఈస్ ద టాపిక్ ఐఎమ్ గోయింగ్ టు షేర్, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ద టాపిక్ ఈస్ దిస్ గైస్. ఏంటి అంటే మనకి సుప్రీం కోర్ట్ గ్రాంట్స్ ఇంటరిమ్ బెయిల్ టు అరవింద్ కేజ్రీవాల్ టిల్ జూన్ 1. టిల్ జూన్ 1 వరకు అరవింద్ కేజ్రీవాల్ గారికి సుప్రీంకోర్టు ఇంటరిమ్ బెయిల్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. బట్ హియర్ సమ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆర్ దేర్. క్వశ్చన్స్ ఏంటి అంటే, సరే సార్కి బెయిల్ వచ్చింది, మరి ఆయన ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయొచ్చా? కెన్ హీ క్యాంపెయిన్ ఇన్ ఎలక్షన్స్? చేయొచ్చా లేదా? సే ఎస్ ఆర్ నో. మీ ఆన్సర్ ఎస్ అయినా నో అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? రైట్. అదేవిధంగా విల్ హీ బి ఏబుల్ టు ఓట్స్? ఆయన ఓట్ చేయవచ్చా? ఈ యొక్క ఆన్గోయింగ్ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ పోల్స్లో ఆయన ఓట్ చేయొచ్చా? అదేవిధంగా కెన్ హీ డిశ్చార్జ్ హిస్ అఫీషియల్ ఫంక్షన్స్? తన యొక్క అఫీషియల్ విధులని ఆయన పర్ఫామ్ చేయొచ్చా? మరి ఇవన్నీ చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో అని చెప్పేసి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డియర్ ఫోక్స్, ఓకేనా? సో అదేవిధంగా మరి ఈయన ఏ యొక్క కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అండి? ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, ఈడీ ద సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అంటే సో మనీ లాండరింగ్ కేస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్. ఓకే, సో మనీ లాండరింగ్ కేస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కి సంబంధించిన కేసులో ఈయనని అరెస్ట్ చేయడం జరిగింది. చలో ఇప్పుడు ఇక్కడ 1 by 1 ఆయన క్యాంపెయిన్ చేయొచ్చా, ఓట్ చేయొచ్చా, ఆయన యొక్క అఫీషియల్ డ్యూటీస్ పర్ఫామ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మనం 1 by 1 డిస్కస్ చేద్దామండి. హ్యావ్ ఎ లుక్ హియర్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్, కెన్ హీ క్యాంపెయిన్ నౌ? ఆయన ఇప్పుడు క్యాంపెయిన్ చేయొచ్చా? ఎస్, హీ కెన్ క్యాంపెయిన్. ఓకే, ఎస్, హీ కెన్ క్యాంపెయిన్. బట్ హియర్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. బిఫోర్ గ్రాంటింగ్ ద బెయిల్, ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ని గ్రాంట్ చేయడానికి, ఐ మీన్ టు సే ఇంటరిమ్ బెయిల్ని గ్రాంట్ చేయడానికంటే ముందు సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అయిన ఈడీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసింది అండి. ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, ద రైట్ టు క్యాంపెయిన్ ఫర్ అన్ ఎనీ ఎలక్షన్ ఈజ్ నైదర్ ఫండమెంటల్ రైట్ నార్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ నాట్ ఈవెన్ లీగల్ రైట్. అంటే క్యాంపెయిన్ చేయడం అనే హక్కు, ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయడం అనే ఏదైతే హక్కు ఉందో అది ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు, కనీసం అది ఒక చట్టబద్ధమైన లీగల్ హక్కు కూడా కాదు. కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పింది. అదేవిధంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటివరకు ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయడానికి బెయిల్ ఇవ్వడం అనేది, దట్టు హీఈస్ నాట్ కంటెస్టింగ్, ఈయన కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా కాదు అని చెప్పేసి ఈ యొక్క సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అయిన ఈడీ పేర్కొంది అండి. సో దన్ జస్టిస్ ఖన్నా గారు ఏం చెప్పడం జరిగింది అంటే, ఆల్ ద కార్నర్ ఇన్ ద నేషన్, ఇన్ ద ఇండియా ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది ఇట్స్ ఎక్సెప్షనల్, ఐ మీన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఆర్ దేర్, నాట్ నార్మల్ సిచ్యువేషన్. అండ్ హీఈస్ ఆల్సో ఎలెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఢిల్లీ. ఆయన ఢిల్లీకి ఎన్నుకోబడిన ఒక ముఖ్యమంత్రి. సో అదేవిధంగా హీఈస్ నాట్ అన్ హ్యాబిచువల్ అఫెండర్, ఆయన హ్యాబిచువల్ అఫెండర్ కాదు. అంటే ఆయనకి హిస్టరీ ఏం లేదండి, ప్రీవియస్ నుంచి హ్యాబిచువల్గా ఈ యొక్క అఫెన్సెస్ని కమిట్ చేస్తున్న హిస్టరీ కూడా ఆయనకి ఏం లేదు. ఆయన హీఈస్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ అదర్ కేసెస్, ఆయన ఏ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యలేడు ఇంతకుముందు. కాబట్టి ఈయనకి ఈ యొక్క ఇంటరిమ్ బెయిల్ని గ్రాంట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా ఆయన ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయొచ్చా అంటే, ఎస్, హీ కెన్ క్యాంపెయిన్ ఇన్ ద ఎలక్షన్స్. క్లియర్ గైస్? రైట్. ఇది ఒక ముచ్చట. అండ్ ద సెకండ్ ముచ్చట ఇస్ దిస్, విల్ హీ బీ ఏబుల్ టు ఓట్? మరి ఆయన ఈ యొక్క ఎన్నికల్లో ఓట్ చేయవచ్చా అంటే, ద ఆన్సర్ ఇస్ ఎస్ గైస్. సో ఆయన ఈ యొక్క ఎన్నికల్లో ఓట్ చేయొచ్చా అంటే, ఓటు చేయొచ్చండి. సో వన్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ఇండియన్ లాస్ ఆర్ పారాడాక్స్, అంటే కొన్ని ఇండియన్ చట్టాలు ఎట్లా ఉంటాయంటే కొంచెం వైరుధ్యంగా ఉంటాయండి. సో ఎందుకు అట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజనర్స్ కెన్ కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ బట్ కాంట్ ఓట్. ఈ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొచ్చు కానీ ఓటు వేయడానికి లేదు. అదేవిధంగా మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్స్. సో దిస్ ఈస్ అ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్. సో ఈ యొక్క చట్టంలోని సెక్షన్ 62 క్లాస్ 5, ఈ యొక్క చట్టంలోని సెక్షన్ 62 క్లాస్ 5 మనకి ఏం చెప్తుందంటే, నో పర్సన్ షెల్ ఓట్ ఎట్ ఎనీ ఎలక్షన్ ఇఫ్ he is confined in jail or prison or if he is in the legal custody of the police. అంటే ఏంటి? ఆయన ఒకవేళ జైల్లో ఉన్నట్లయితే
ప్రిజనర్ జైల్లో ఉన్నట్లయితే లేదా ఆయన పోలీసుల యొక్క చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఓటు వేయడానికి లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ లోని సెక్షన్ 62 క్లాస్ 5 అనేది మనకి చెప్పడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఆల్రెడీ నౌ కేజ్రీవాల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద జైల్ అండ్ అవుట్ ఆఫ్ ద జైల్ ఆన్ ఇంటరిమ్ బెయిల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద జైల్ ఆన్ ఇంటరిమ్ బెయిల్. కాబట్టి అదేవిధంగా ఢిల్లీ ఓట్స్ 25th మే ఢిల్లీ ఓట్స్ 25th మేలో ఢిల్లీలో ఓటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి సో అరవింద్ కేజ్రీవాల్ హీ కెన్ కాస్ట్ హిస్ ఓట్ ఇన్ ద లోక్సభ పోల్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ 25th మే ఢిల్లీ. ఓకేనా? సో అప్పుడు ఆయన లోక్సభ పోల్స్ లో ఆయన యొక్క ఓటుని కాస్ట్ చేయడం అనేది జరగవచ్చు అండి. కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఎస్. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి? కెన్ హీ డిశ్చార్జ్ హిస్ అఫీషియల్ డ్యూటీస్ యాజ్ ద ఢిల్లీ సీఎం? ఢిల్లీ సీఎం గా ఆయన అఫీషియల్ డ్యూటీస్ ని ఆయన డిశ్చార్జ్ చేయొచ్చా అంటే నో అండి. ఆన్సర్ ఇస్ నో, హీ కెనాట్. సో రైట్, హ్యావ్ ఎ లుక్ హియర్. సో కేజ్రీవాల్ కెనాట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఏంటంటే సుప్రీంకోర్టు ఈ యొక్క ఇంటరిమ్ బెయిల్ ని గ్రాంట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ని, ఒక 5 కండిషన్స్ ని సో పెట్టడం జరిగింది అండి. సో ఆ 5 కండిషన్స్ ఏంటియో చూద్దాం ఇక్కడ మనం. ఓకేనా? సెట్ 5 కండిషన్, కొన్ని 5 కండిషన్ ని సెట్ చేసి ఆయనకి బెయిల్ ని గ్రాంట్ చేసింది. ఫస్ట్ ఏంటి? సో ఆయన 50,000 రూపీస్తోనే ఒక బెయిల్ బాండ్ని ఫర్నిష్ చేసి ఈ యొక్క జైల్ సూపరింటెండెంట్ దగ్గరికి సమర్పించాల్సి ఉంటుందండి. సో అది ఒక కండిషన్ పెట్టింది. దాంతో పాటుగా ఈ షెల్ నాట్ విజిట్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ యొక్క కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి యొక్క కార్యాలయాన్ని ఆయన విజిట్ చేయకూడదు. అదేవిధంగా ఢిల్లీ సెక్రటేరియట్ ని కూడా ఆయన విజిట్ చేయకూడదు అని చెప్పేసి చెప్పిందండి. ఓకేనా? సో ఈ విధంగా ఇది ఒక కండిషన్ పెట్టింది. ఇంకా ఈ షెల్ నాట్ సైన్ అఫీషియల్స్ ఫైల్స్, అధికారిక పత్రాలు, ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఈయన సైన్ చేయొద్దు అని చెప్పేసి ఆ యొక్క బెయిల్ కండిషన్ లో పేర్కొనడం జరిగింది. ఏమైనా నెసెసిటీ ఉంటండి, నెసెసిటీ టు అబ్టైనింగ్ ద అప్రూవల్ ఆఫ్ ద లెఫ్టినెంట్ గవర్నర్, అంటే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అప్రూవల్ తీసుకోవాల్సిన ఏమైనా నెసెసిటీ అంశాలు ఉంటే అప్పుడు ఓకే, కానీ మిగతా సందర్భంలో ఈ కెనాట్ సైన్ ఇన్ ద అఫీషియల్ ఫైల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా he will not make any comment with regard to his role in the present case లో ఆయన రోల్ కి సంబంధించి ఏ విధమైన కామెంట్స్ ఆయన బయట చేయకూడదు అని చెప్పేసి చెప్పిందండి. రైటా? ఇదొక అంశాన్ని పేర్కొంది. అండ్ he will not interact with any of the witnesses, ఈ యొక్క విట్నెసెస్ ఎవరైతే ఉంటారో విట్నెసెస్ ని ఆయన ఇంటరాక్ట్ కాకూడదు అని చెప్పేసి కూడా పేర్కొంది. సో గట్లనే యాక్సెస్ టు ఎనీ అఫీషియల్ ఫైల్స్, ఆ యొక్క కేసుకి సంబంధించిన అఫీషియల్ ఫైల్స్ కూడా ఆయన కనెక్ట్ కాకూడదు అని చెప్పేసి ఈ విధమైన 5 ఈ యొక్క కండిషన్స్ ని సెట్ చేసి అరవింద్ కేజ్రీవాల్ గారికి బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్ గైస్? రైట్. ఇది దీనికి సంబంధించింది. ఒకసారి మనం చూసినట్లయితే ఆయన క్యాంపెయిన్ చేయొచ్చా? క్యాంపెయిన్ చేయొచ్చు, ఎస్. మరి ఆయన ఈ యొక్క ఓట్ని కాస్ట్ చేయొచ్చా? ఓట్ని కాస్ట్ చేయొచ్చు, ఎస్. మరి ఆయన యొక్క అఫీషియల్ డ్యూటీస్ ని పర్ఫామ్ చేయొచ్చా అంటే నో గైస్, అఫీషియల్ డ్యూటీస్ ని పర్ఫామ్ చేయడానికి లేదు. ఓకేనా? రైట్. సో మరి ఇది ఈ యొక్క వీడియోకి సంబంధించిన అంశం గైస్. మీరు ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ని 100 hours లో మీరు కంప్లీట్ చేయాలి అనుకుంటే మన యొక్క స్పార్క్ ఎడ్యుకాన్ అనే మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఒక్కసారి మన యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ యొక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉంటుందండి. జస్ట్ యూ గో త్రూ ద ఫ్రీ కంటెంట్ అండ్ ఆ యొక్క ఫ్రీ కంటెంట్ ని చూడండి, ఈ యొక్క క్లాసెస్ వినండి. మీరు జస్ట్ 100 hours లో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ని కంప్లీట్ చేయొచ్చు. బైలింగ్వల్ క్లాసెస్ నేను చెప్పాను. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉంటాయి. హ్యావ్ ఎ లుక్.